బీజేపీకి 363కి పైగా సీట్లు, ఎన్డీఏకు 400కు పైగా సీట్లు వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తారు అని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది. కానీ వాస్తవానికి సుప్రీంకోర్టే ఒక తీర్పు ఇచ్చింది, భారత రాజ్యాంగాన్ని మార్చొచ్చు అని చెప్పేసి. కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఏమని తీర్పిచ్చింది? భారత రాజ్యాంగాన్ని మార్చొచ్చు, కానీ దాని యొక్క మౌలిక స్వరూపాన్ని చేంజ్ చేయొద్దు, దానికి మౌలిక స్వరూపాన్ని మార్చకుండా రాజ్యాంగ సవరణ చేయొచ్చు అని చెప్పేసి. వాస్తవానికి భారత రాజ్యాంగంలో చట్టసభలో బిల్లులు పాస్ కావాలంటే మెజార్టీ వైజ్గా పాస్ అవుతాయి. సాధారణ మెజార్టీ అని, ఆ తర్వాత ప్రత్యేక మెజార్టీ అని, ఆ తర్వాత ప్రత్యేక మెజార్టీ ప్లస్ రాష్ట్రాల అంగీకారం అని చెప్పేసి కాన్సెప్ట్ ఉంటుంది. సాధారణ మెజార్టీ అనుకో, జస్ట్ హాజరైన సభ్యుల్లో సగం మంది ఆ బిల్లుకు ఓకే చెప్తే బిల్లు ఓకే అయిపోతుంది. ప్రత్యేక మెజార్టీ అంటే హాజరైన ప్రతి ముగ్గురిలో ఇద్దరు ఆ బిల్లుకు ఓకే చెప్పాలి, అప్పుడు అది చట్టంగా మారుతుంది. ప్రత్యేక రాష్ట్రాలు ప్లస్ ప్రత్యేక మెజార్టీ ఏంటంటే హాజరైన సభ్యుల్లో 2/3 మెజార్టీ ఉండాలి, అంటే ముగ్గురులో ఇద్దరు ఓకే చెప్పాలి, ప్లస్ మళ్ళీ సగం రాష్ట్రాల కంటే ఎక్కువ రాష్ట్రాలు కూడా ఓకే చెప్పాలి, అయితేనే ఆ బిల్లు చట్టంగా మారుతుంది. ఇప్పుడు బీజేపీ ఏవైతే పనులు చేయాలనుకుంటుందో, ఏ చట్టసభల్లో బిల్లులు పాస్ చేయాలని అనుకుంటుందో అవి చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి, అంటే ఇంతకుముందు ఇప్పటిదాకా వచ్చినటువంటి 370 ఆర్టికల్ కావచ్చు, ఇంతకుముందు వచ్చినటువంటి రాజ్యాంగ సవరణలు అన్నీ కూడా ప్రజా ఆమోదకరమైనటువంటి రామ మందిర విషయంలో కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి రిజర్వేషన్ అంశం కావచ్చు, మహిళా రిజర్వేషన్ అనేటటువంటి అంశం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజల యొక్క ఆమోదకరమైనటువంటి బిల్లులు. ఇవన్నీ వీటి మీద అంత వ్యతిరేకత ఉండదు. కానీ బీజేపీ ఇప్పుడు ఏవైతే బిల్లులు తీసుకురావాలనుకుంటుందో, ఇప్పుడు ఏవైతే చట్టం తీసుకురావాలనుకుంటుందో అవన్నీ కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత కూడుకున్నటువంటి అంశాలు. వాటిని కానీ బిల్లులను చట్టంగా మార్చాలంటే ఖచ్చితంగా పార్లమెంట్లో మెజార్టీ ఉండాలి. అట్లా మెజార్టీ రావాలంటే 543 ఉన్నటువంటి ప్రజెంట్ సీట్లలో ఖచ్చితంగా 363కు పైగా మెజారిటీ ఉండాలి. ఉంటేనే ఏ బిల్ అయినా కూడా సింగిల్గా పాస్ చేసుకోగలుగుతాం. ఎన్డీఏకు 400 సీట్లు ఉంటేనే ప్రతిపక్షము అపోజ్ చేసినప్పటికీ కూడా, అంగీకారం తెలిపినప్పటికీ కూడా వాళ్ళ సొంత మెజార్టీతో బిల్లులు పాస్ చేయగలుగుతాం. అందుకనే ఈ మెజారిటీ అడుగుతున్నది భారతీయ జనతా పార్టీ. దీన్ని బేస్ చేసుకునే ఇందిరాగాంధీ గారు చాలాసార్లు రాజ్యాంగాన్ని మార్చేసే ప్రయత్నం చేశారు. 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా అనేక రకాల అంశాలను చేంజ్ చేస్తే దాన్ని మినీ రాజ్యాంగము అని పిలిచిండ్రు. ఆ తర్వాత జవహర్లాల్ నెహ్రూ కూడా అంతకుముందు అనేక సార్లు భారత రాజ్యాంగ సవరణ చేశారు. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రధానమంత్రులు అందరూ కూడా భారత రాజ్యాంగ సవరణ చేశారు. వీళ్ళందరూ చేసే సవరణలు అకౌంట్లోకి తీసుకున్నటువంటి చాలామంది నరేంద్ర మోడీ చేయబోయేటటువంటి రాజ్యాంగ సవరణలు ఏవైతున్నాయో దీని మీద పెద్ద వివాదం సృష్టిస్తున్నారు. నిజానికి ఇప్పుడున్న బీజేపీ అనొచ్చా అంటే ఖచ్చితంగా అనలేము. అటల్ బిహారీ వాజ్పేయి, ఆ తర్వాత ఎల్కే అద్వానీ చేతుల్లో ఉన్నటువంటి బీజేపీ, అమిత్ షా మరియు మోడీ చేతుల్లో ఉన్నటువంటి బీజేపీకి చాలా తేడా ఉంది. కేవలము ఒక సీటు తేడాతోటి అధికారాన్ని కోల్పోయినటువంటి వాజ్పేయి గారు అధికారం కోసం ఎంతటి చదరంగానైనా ఆడి రాష్ట్రాల యొక్క అంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వాలు కూలదోసి అధికారంలోకి వచ్చేసేటటువంటి నేటి బీజేపీకి చాలా తేడా ఉంది. సైద్ధాంతిక విలువలతో ఒకప్పుడు ఉన్నటువంటి బీజేపీ నడిస్తే అధికారమే లక్ష్యంగా ఎంతటి చదరంగమైన ఆడి అధికారమే చేపట్టాలనేటువంటి లక్ష్యంతో ఇప్పటి బీజేపీ ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఉదాహరణకు ఈశాన్య బీజేపీ పార్టీ అనేది గొడ్డు మాంసానికి వ్యతిరేకం, ఆవు మాంసానికి వ్యతిరేకం. కానీ ఈశాన్య రాష్ట్రాల్లో స్వయంగా వాళ్ళ మిత్రపక్షాల యొక్క మేనిఫెస్టోలోనే ఏమున్నదంటే గొడ్డు మాంసం విక్రయిస్తాము, గొడ్డు మాంసం అంటే ఆవు మాంసం అనేది మేనిఫెస్టోలో అంశంగా ఉంది. యాక్చువల్గా అయితే బీజేపీ సిద్ధాంతాల ప్రకారం దాన్ని వ్యతిరేకించాలి, కానీ ఈశాన్య రాష్ట్రాల్లో వ్యతిరేకిస్తే వాళ్ళ పార్టీ మనుగడకే సాధ్యం కాదు. కాబట్టి దాన్ని ఏమనకుండా అట్లా విధంగా నొక్కిపెట్టి ఉంచిన అంశం. అది నార్త్ రాష్ట్రాల్లో అయితే అది చెల్లదు, ఈశాన్య రాష్ట్రాల్లో అయితే ఓకే అంది. అంటే సైద్ధాంతిక విలువలు కాదు, అధికారం రావడానికి మేము ఏం చేయాలనేటువంటి కాన్సెప్ట్ తోటి ఇప్పుడు బీజేపీ నడుస్తున్నట్టు మనకు క్లియర్గా అనిపిస్తున్నది. వాస్తవానికి బీజేపీ ఎదుగుదలకు ఇది కూడా ఒక కారణమే. అంటే పిడివాద భావజాలాలు, పిడివాద మాటలు అట్నే పట్టుకొని సిద్ధాంతం అని చెప్పేసి అట్నే పట్టుకొని కూర్చుంటే సిపిఎం లేక పార్టీ కాలక్రమంలో కలిసిపోతుంది. కాలానికి అనుగుణంగా మార్పు చెందుకుంటూ పోతున్నారు కాబట్టి బీజేపీ సక్సెస్లోకి ఉంది. రోజు రోజుకి వాళ్ళ ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది. నిజానికి భారతీయ జనతా పార్టీలో సిద్ధాంతరీత్యా పనిచేసేటువంటి కార్యకర్తలు కనిపిస్తారు తప్ప వ్యక్తి పూజ చేసేటటువంటి కార్యకర్తలు ఎప్పుడు కనిపించరు. అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ లాంటి కాలంలో వ్యక్తి పూజ ఎక్కడ కనిపించలేదు. ఎప్పుడు కూడా పార్టీ నిష్ట, సైద్ధాంతిక విలువలతోటి పనిచేశారు. కానీ ఇప్పుడు నేటి బీజేపీలో నరేంద్ర మోడీ దేవుని వేసేసారు. పార్టీలో దేవుడు కాదు, దేవుని పక్కకు పెట్టేసి నరేంద్ర మోడీ. ఇప్పుడు మొన్న రామాలయము ప్రారంభోత్సవంలో ప్రధానంగా 3 ఉన్నారు వేదిక మీద.
అక్కడ ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ మోహన్ భగవత్ గారు అయితే, ప్రధానమంత్రి గారు అయితే, అక్కడ ఆలయ చైర్మన్, అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర గవర్నరు, రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళందరూ ఉంటే రాముని ఎంత ఫోకస్ చేసిర్రో, రాముని ఎంత ఎవరు ఎలైజ్ చేసిర్రో, రాముని ఎంత పబ్లిక్లో చూపించిర్రో అంతకంటే ఎక్కువ మోడీనే చూపించారు కెమెరాలల్లో, అంతకంటే ఎక్కువ మోడీనే ప్రజెంట్ చేసిర్రు. అంటే దేవుడు రాముడా మోడీ అని అర్థం కానంత ఫోకస్ వీరిలో నరేంద్ర మోడీని చూపించారు. పార్టీలో కూడా భారత్ మాతాకి జై అనేటటువంటి నినాదం పక్కకు పోయి మోదీ మోదీ ఏడిపోయినా మోదీ మోదీనే కనిపిస్తున్నారు. అంటే వ్యక్తి పూజ ఇప్పుడున్నటువంటి పార్టీలో ఎక్కువ ఉన్నట్ల ప్రతి వ్యక్తికి కనిపిస్తున్నది, కానీ ఒకప్పుడు ఈ వ్యక్తి పూజ లేదు. అందుకే బీజేపీ మారింది. అందులో భాగంగానే బీజేపీ కొన్ని చట్టాలు తీసుకురావాలని చెప్పేసి అనుకుంటున్నాము. అసలు ఎట్లాంటి చట్టాలు తీసుకురావాలనుకుంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఉదాహరణకు ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ ఆ టైంలో 1977 ఆ టైంలో సెక్యులర్ అనేటటువంటి పదాన్ని భారత రాజ్యాంగంలో చేర్చారు. వాస్తవానికి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో సెక్యులర్ అనేటటువంటి పదం లేదు. ఎందుకు లేదయ్యా అంటే భారతీయులకు సెక్యులర్ అనేటటువంటి పదం నేర్పించాల్సినటువంటి అవసరం లేదు. స్వతహాగా భారతీయులందరూ వాస్తవికంగా సెక్యులరిస్టులే. అంటే వాళ్ళకు లౌకికత్వాన్ని నేర్పించాల్సిన అవసరం లేదు. వాళ్ళు తినే తిండి లోపట, వేసుకునే బట్ట లోపట, మాట్లాడే మాట లోపట, నడిచే నడక లోపట, నడత లోపట, వాళ్ళ జీవన శైలి లోపట, సాంస్కృతిక విధానం లోపట టోటల్గా భారతీయులందరూ లౌకికత్వం అనేది వాళ్ళ రక్తంలోనే ఉన్నది, వాళ్ళ యొక్క స్వతహాగా వాళ్ళ లోపట ఉన్నది. దాన్ని చెప్పాల్సినటువంటి అవసరం లేదనేటటువంటి ఉద్దేశంతో భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లౌకికత్వం అనే పదాన్ని చేర్చుకుంటే దాన్ని ముస్లిం బుజ్జగింపు రాజకీయాల కోసం, ముస్లిం మైనారిటీల యొక్క ఓట్ల కోసం ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ టైంలో అందరినీ లాక్ చేసి బలవంతంగా భారత రాజ్యాంగంలో సెక్యులర్ అనేటటువంటి పదాన్ని చేర్చారు. నంబర్ 1 అంశము ఇదే సెక్యులర్ అనేటువంటి అంశాన్ని భారత రాజ్యాంగంలో నుంచి తొలగించాలని చెప్పేసి రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ బీజేపీకి యొక్క మాతృ సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ ఎన్నో సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తుంది. బీజేపీ యొక్క మేనిఫెస్టోలో కూడా ఈ అంశం చేర్చే అవకాశం ఉంటుంది. ఈ దాన్ని ఖచ్చితంగా బీజేపీకి మెజార్టీ వస్తే లౌకికత్వం అనేటువంటి అంశాన్ని తీసేయాలి అనేటువంటి అవకాశము ఖచ్చితంగా ఉంది. ఇక తర్వాత విషయము, దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయే విధంగా చేస్తున్నటువంటి ఇంకో అంశం ఏంటంటే డీలిమిటేషన్ కమిషన్ ద్వారా రాష్ట్రాల యొక్క నియోజకవర్గాల పునర్విభజీకరణ. ఈ రాష్ట్రాల యొక్క నియోజకవర్గాల పునర్విభజీకరణ అనేటువంటి చట్టం ద్వారా నార్త్ రాష్ట్రాలు పూర్తిగా లాభ పొందే అంశము, సౌత్ రాష్ట్రాలు పూర్తిగా నష్టపోయే అవకాశం ఉంటుంది. నియోజకవర్గాల పునర్విభజీకరణ అంటే ఏం చేస్తారు ఇంట్లో అంటే నియోజకవర్గాల యొక్క సంఖ్యను పెంచుతారు. అంటే దేశ అవసరాల నిమిత్తము దేశం యొక్క సంఖ్య పెరుగుతున్నది, జనాభా పెరుగుతుంది. పెరిగిన జనాభాకు అనుగుణంగా నియోజకవర్గాల సంఖ్యను పెంచడము, దీన్నే డీలిమిటేషన్ కమిషన్ ద్వారా పెంచుతారు. దీనివల్ల సౌత్ రాష్ట్రాల్లో జనాభా తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ సంఖ్య చాలా తక్కువ పెరిగేటటువంటి అవకాశం ఉంది. నార్త్ రాష్ట్రాల్లో జనాభా ఎక్కువ ఉంది. ఒక ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా ఎన్నో రకాల దేశాల యొక్క జనాభాతో సమానం. అంటే అక్కడ ఎంపీ సీట్లు ఎక్కువ పెరిగేటటువంటి అవకాశం ఉంది. జనరల్గా భారత దేశం యొక్క భవిష్యత్తు భారత పార్లమెంట్ మీద ఆధారపడి ఉంటుంది. భారత పార్లమెంట్లో ఎక్కువ బలం ఇవ్వండి ఉంటే వాడే రాజ్యం. ఇప్పటి వరకు ప్రధానమంత్రులు ఎక్కడి నుంచి ఉన్నారు ఎక్కువ అంటే నార్త్ నుంచే ఉన్నారు. కారణం ఏంటంటే అక్కడ బలం ఎక్కువ ఉండడం వల్ల. సో డీలిమిటేషన్ కమిషన్ రావడం ద్వారా సౌత్ రాష్ట్రాలు మరింత అన్యాయంకు గురవుతాయి, సౌత్ రాష్ట్రాలు మరింత డిస్క్రిమినేషన్కి గురైతేనేటటువంటి అంశము సౌత్ ప్రజల నుంచి వెలువడుతున్నది. ఒకవేళ బీజేపీకి ఎక్కువ మెజారిటీ కనుక సీట్ల రూపంలో ఇచ్చినట్లయితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. డీలిమిటేషన్ కమిషన్ ద్వారా నియోజకవర్గాల పునర్విభజీకరణ జరుగుతుంది. తర్వాత వచ్చేసి న్యాయపరమైన సంస్కరణల వైపు కూడా బీజేపీ ప్రభుత్వం మొగ్గు చూపేటటువంటి అవకాశం ఉంది. జమిలీ ఎన్నికలపైన కూడా, విధంగా పౌరసత్వం పైన, యూసీసీ పైన, అనేక రకాల విషయాలపైన న్యాయపరమైన సంస్కరణలపైన వచ్చేసి కొలీజియం వ్యవస్థను చేంజ్ చేసేటటువంటి అవకాశం ఉంది. కొలీజియం వ్యవస్థ అంటే ఏంది అని అంటే న్యాయమూర్తులే ఎన్నుకునేటటువంటి ప్రక్రియ, న్యాయవాదులే ఎన్నుకునేటువంటి ప్రక్రియనే కొలీజియం అంటారు. దీనిలో వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ఎలిగేషన్స్ ఉంటే ఈ వ్యవస్థను కూడా టచ్ చేసి ఇందులో ఇతర వర్గాల యొక్క భాగస్వామ్యాన్ని పెంచి దీన్ని కూడా చేంజ్ చేసేటటువంటి అవకాశము ఉంటుంది. ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయో వాళ్ళకు పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు సమాఖ్య వ్యవస్థ. సమాఖ్య వ్యవస్థను కూడా బీజేపీ ప్రభుత్వం టచ్ చేసి దాని మీద కూడా ఒక చట్టం చేసేటటువంటి అవకాశం ఉంది. సమాఖ్య వ్యవస్థ అంటే ఏంది అంటే ఇంగ్లీష్లో ఫెడరలిజం అని చెప్తాం. ఫెడరలిజం అంటే ఏంటంటే రాష్ట్రాలకు మరియు కేంద్రాలకు సమాన బాధ్యతలు ఉండడం. భారత రాజ్యాంగంలో దీని గురించి వివరిస్తూ రాష్ట్రం జాబితా, కేంద్రం జాబితా, ఉమ్మడి జాబితా అనేటటువంటి అంశాలను చేర్చారు భారత రాజ్యాంగంలో.
రాష్ట్రాల జాబితాలో ఉన్నటువంటి అంశాలు ఏవి? ఆరోగ్యం అంటే హెల్త్కి సంబంధించినటువంటి కావచ్చు, అగ్రికల్చర్కి సంబంధించినట్టు కావచ్చు, ఉన్నటువంటి ఎడ్యుకేషన్కి సంబంధించినట్టు కావచ్చు, ఇట్లాంటి విషయాలన్నిటిపైన రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే శాసనాలు చేస్తుంది, చట్టాలు చేస్తుంది. అది కేంద్ర ప్రభుత్వం అయితే ఏం చేస్తుంది? విదేశీ యానం కావచ్చు, ఇక్కడ ఆర్థిక వ్యవస్థ మీద కావచ్చు, ఇక్కడ ఆర్మీకి సంబంధించిన రక్షణ వ్యవస్థ మీద కావచ్చు, కొన్ని విషయాలని ఇట్లాంటి విషయాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం మాత్రమే చట్టం చేస్తుంది. కొన్ని ఉమ్మడి జాబితా ఉంటాయి, అంటే అటవీకి సంబంధించిన అడవులకు సంబంధించినటువంటి కావచ్చు, వాటర్కి సంబంధించిన కావచ్చు, కొన్ని సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ల మీద కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి చట్టాలు చేస్తాయి. అయితే ఈ సమాఖ్య వ్యవస్థ అనేది ఈ విధంగా ఉంటే సమాఖ్య వ్యవస్థను బలహీనపరచాలనేటువంటి లక్ష్యంతో బీజేపీ పనిచేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బీజేపీ మొదటి నుంచి కూడా బలమైన కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటుంది తప్ప బలమైన రాష్ట్ర ప్రభుత్వాలను కోరుకున్నటువంటి పరిస్థితి లేదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల్లో వాళ్ళ యొక్క గవర్నమెంట్ ఫార్మింగ్ విధానం చూస్తేనే అర్థమవుతుంది ఇంటర్నల్గా ఎట్లాంటి డిస్టర్బెన్స్ సృష్టించి వాళ్ళు అధికారంలోకి వస్తున్నారని చెప్పేసి. ప్రాంతీయ పార్టీలు ఉదాహరణకు పశ్చిమ బెంగాల్ కావచ్చు, ఇక్కడ తమిళనాడు కావచ్చు, ఇక్కడ కేరళ కావచ్చు, ఎక్కడ ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయో అక్కడ రాష్ట్రాల యొక్క వాయిస్ను హరించే విధంగా ఈ సమాఖ్య వ్యవస్థను నీరుగారించే విధంగా ఒక బలమైన చట్టాన్ని చేసేటటువంటి అవకాశం ఉంది. దీనివల్ల నియంతృత్వ పోకడలతో కూడిన కేంద్ర ప్రభుత్వం ఏర్పడుతుంది. రాష్ట్రాల యొక్క హక్కులు, రాష్ట్రాల యొక్క వాయిస్ తగ్గేటటువంటి అవకాశం ఉంది. ఈ సమాఖ్య వ్యవస్థ పైన చట్టం చేయడం కూడా దక్షిణాది రాష్ట్రాల మీద తీవ్రమైనటువంటి డిస్క్రిమినేషన్ చూపించేటటువంటి అవకాశం ఉంది. బీజేపీ కనుక మెజారిటీ వస్తే ఖచ్చితంగా ఈ చట్టం ఇంప్లిమెంటేషన్ చేసే అవకాశం ఉంటుంది. తర్వాత లాంగ్వేజ్ విషయం, భాషాపరమైనటువంటి విషయంలో కూడా బీజేపీ క్లియర్ స్టాండ్ ఉన్నది. అదేమదయ్యా అంటే సంస్కృతాన్ని గుర్తించాలి, హిందీని దేశ భాషకు ప్రకటించి హిందీని అందరూ నేర్చుకోవాలి, హిందీని సౌత్ నార్త్ ఈస్ట్ వెస్ట్ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు నేర్చుకోవాలనేటువంటి అంశంతో. కానీ దక్షిణాది రాష్ట్రాల వారికి నార్త్ వాళ్ళకు వచ్చినంత హిందీ స్పష్టంగా అంత క్లియర్గా అంత పర్సంటేజ్లో రాదు. ఉదాహరణకు తమిళనాడు కనుక చూసినట్లయితే, ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే, కేరళ కనుక చూసినట్లయితే వీళ్ళెవరు కూడా హిందీ భాష అనేటటువంటిది పర్ఫెక్ట్గా రానటువంటి అంశం. కానీ బీజేపీకి కనుక మెజారిటీ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా అందరూ హిందీని నేర్చుకోవాలనేటువంటి చట్టం చేసేటువంటి అవకాశం ఉంది. ఈ విషయం నేను చెప్పడం కాదు, అమిత్ షా గారు చెప్పారు, కేంద్ర మంత్రులు కూడా చెప్పారు హిందీ అనేది ఖచ్చితంగా అందరూ నేర్చుకోవాలని చెప్పేసి. కానీ దక్షిణాది రాష్ట్రాల వారికి, దక్షిణాది ప్రజల వారికి ఇష్టం లేనటువంటి ఈ అంశం కూడా బీజేపీకి మెజారిటీ వస్తే చట్టరూపం దాల్చేటటువంటి అవకాశం ఉన్నది. ఈ దేశం మొత్తము మ్యాక్సిమం కార్పొరేట్ చేతుల్లోకి వెళ్ళేటటువంటి అవకాశము, ఇక అనిల్ అంబానీ అదానీ లాంటి వ్యక్తులు ఇంకా చాలామంది పెరిగేటటువంటి అవకాశము, ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలు మొత్తం ప్రైవేటీకరణ చెందించేటటువంటి అవకాశము చాలా క్లియర్గా కనిపిస్తుంది. అంటే డెవలప్మెంట్ కూడా కార్పొరేట్ ఎక్కువైతే బలంగా ఎక్కడ ఉంటుందో అంటే ఎక్కువ ప్రైవేటీకరణ ఎక్కడ జరుగుతుందో అక్కడనే డెవలప్మెంట్ జరుగుతుంది. భారతదేశంలో కూడా 1991లో పివి నరసింహారావు గారు ప్రవేశపెట్టినటువంటి ఎల్పిజి ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ అనే కాన్సెప్ట్ ప్రవేశపెట్టిన తర్వాతనే డెవలప్మెంట్ అనేది భారతదేశం ఎక్కువ చూడగలిగింది. ఈ ప్రైవేటీకరణ ఎక్కువ చెందించేటటువంటి అవకాశంతో డెవలప్మెంట్ కూడా భారతదేశం చెందేటటువంటి అవకాశం ఉంటుంది. బీజేపీ కనుక ఫుల్ మెజారిటీ వస్తే ప్రైవేటీకరణ ప్రైవేటీకరణ కూడా చాలా ఎక్కువ మొత్తంలో జరిగేటటువంటి అవకాశం ఉన్నది. ఇక తర్వాత సాంస్కృతిక పునరుజ్జీవనం, అంటే సాంస్కృతిక పునరుజ్జీవనం గురించి మాట్లాడాల్సి వస్తే బీజేపీ కంటే ముందు ఆ బీజేపీ యొక్క మాతృ సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయంసేవక సంఘం గురించి మాట్లాడాలి. ఆర్ఎస్ఎస్ ఏమంటుంది, ఈ దేశంలో హిందువులు మాత్రమే మెజారిటీ, హిందూ దేశంగా దీన్ని ప్రకటించాలని చెప్పేసి ఒక బలమైన నినాదం. ఆ సంస్థ యొక్క ఒక సర్సంఘచాలక అంటే ఆ సంస్థ యొక్క హెడ్స్ని సర్సంఘచాలక అంటాము. ఆ రెండో సర్సంఘచాలకైనటువంటి గోల్వాల్కర్ రాసినటువంటి ఒక బుక్ బంచ్ ఆఫ్ థాట్స్లో ఏం కనిపిస్తుంది, ఖచ్చితంగా ఇది మతతత్వ రాజ్యంగా ఉండాలి, పాకిస్తాన్ ఇస్లాం దేశంగా అయినప్పుడు ఇండియా హిందూ దేశంగా ఉండాలని చెప్పేసి బంచ్ ఆఫ్ థాట్స్లో గోల్వాల్కర్ రాసినటువంటి ఆ సిద్ధాంతానికి అనుకూలంగా ఒక రాజకీయ రూపం తీసుకున్నటువంటి ఒక సంస్థ పేరే జనసంఘ్ పార్టీ. ఆ జనసంఘే పేరు మార్చుకొని భారతీయ జనతా పార్టీగా మారింది. పార్టీ యొక్క బేసిక్ ఐడియాలజికల్ లక్ష్యమైనటువంటి ఈ హిందూ రాజ్యంగా మార్చాలి అనేటువంటి లక్ష్యం కూడా వాళ్ళు బలంగా తీసుకుపోయేటటువంటి అవకాశం ఉంది. సాంస్కృతిక పునరుజ్జీవనం బలంగా స్వామీజీలు, సన్యాసులు, ఆలయాల యొక్క ఎకానమీ పెరగడము, ఎకానమీ సిస్టము మొత్తం ఆలయం చుట్టూ తిరగడం అనేది చాలా ఎక్కువ మొత్తంలో జరిగేటటువంటి అవకాశం ఉంది. ప్రజెంట్ అయోధ్యలో అదే నడుస్తుంది. అసలు అయోధ్య రామాలయం కట్టే సందర్భంలో అంతకంటే ముందే నేను ఒక వీడియో చేశాను. భవిష్యత్తులో ఎకానమీ మొత్తం తిరుపతిలో ఏ విధంగా అయితే రాష్ట్ర ఎకానమీ మొత్తం తిరుపతి గుడి చుట్టూ తిరిగిందో, ఉత్తరప్రదేశ్ యొక్క ఎకానమీ మొత్తం
రామాలయం చుట్టూ తిరుగుతుందని చెప్పేసి అప్పుడు చెప్పాను. చెప్పిన విధంగానే ఇప్పుడు ఎకానమీ మొత్తము ఆ చుట్టూ కొన్ని 100 కోట్ల బిజినెస్లు ఉన్నాయి. ఆ 100 కోట్ల బిజినెస్ మొత్తము పేద మధ్య తరగతి ప్రజల యొక్క చేతుల్లో కాకుండా పెట్టుబడిదారి ఆర్థిక విధానం చేతిలో అవి నడుస్తున్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. బీజేపీకి కనుక ఎక్కువ మెజారిటీ మనం ఇప్పుడు ఇచ్చినట్లయితే మరింత పెద్ద ఎత్తున ఎకానమీ సృష్టించబడుతుంది. సృష్టించబడ్డ ఈ ఎకానమీ ఆర్థికంగా పూర్తిగా ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ చుట్టూ తిరుగుతుంది. ఆ తర్వాత జమిలీ ఎన్నికలు, కామన్ సివిల్ కోడ్ అనేటువంటి అంశాల మీద బీజేపీ చట్టం చేయాలనుకుంటుంది. అందరికీ తెలిసిన విషయమే. అక్రమంగా నివసిస్తున్నటువంటి రోహింగ్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భయపడుతున్నటువంటి ఈ అంశం మీద ఖచ్చితంగా ఈ రోహింగ్యాలు అక్రమ చొరబాటుదారులు రోహింగ్యా ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దేశం నుంచి వెనక్కి పంపించేటటువంటి ప్రక్రియ బీజేపీ చేపడుతుంది. ఇది దేశ ప్రజలకు కావచ్చు, దేశం యొక్క ఆర్థిక వ్యవస్థకు కావచ్చు, దేశం యొక్క సామాజిక స్థితులకు కావచ్చు ఒక మంచి శుభపరిణామం అని చెప్పుకోవచ్చు. తర్వాత రిజర్వేషన్, రాష్ట్రీయ స్వయంసేవక సంఘం యొక్క సర్సంఘ చాలకైనటువంటి మోహన్ భారత్ గారు కూడా పబ్లిక్గా చాలా ఓపెన్గానే చెప్పారు రిజర్వేషన్ల అంశాన్ని పరిశీలించాలి, రిజర్వేషన్లు తీసేయాలని చెప్పేసి. దాని మీద కూడా పూర్తి మద్దతు కనుక బీజేపీకి ఇచ్చినట్లయితే దాని మీద కూడా ఏదో ఒక విధంగా యాక్షన్ తీసుకునేటటువంటి అవకాశము, చట్టసభల్లో బిల్లు పాస్ చేసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. దేశంలోనే అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిగా జవహర్లాల్ నెహ్రూ గారు నిలిచారు. 16 సంవత్సరాల 28 రోజులు 26 రోజులు ఆ పీరియడ్ పనిచేస్తే ప్రజెంట్ నరేంద్ర మోడీ గారు కూడా వారు కూడా ఈ థర్డ్ టైం గెలిస్తే దాదాపు ఆ రికార్డ్ ఏదైతే ఉందో ఆ రికార్డును బ్రేక్ చేయాలి, ఆ రికార్డుతో సమానంగా ఇంకో రికార్డుని క్రియేట్ చేయాలనేటటువంటి ఒక లక్ష్యంతో కూడా పోతున్నట్లు మనకు అనిపిస్తుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారిని ఒక ఇంటర్వ్యూ ఒక మీడియా పర్సన్ అడుగుతాడు, మీరు 2024 లక్ష్యంగా పనిచేస్తున్నా అంటే 2024 కాదు 2029 లక్ష్యంగా నేను ఎందుకు పనిచేయద్దు, 2029 నా లక్ష్యము అని చెప్పేసి ఇచ్చిన ఆన్సర్ మనకు అనిపిస్తుంది. ఏదేమైనా భారతీయ జనతా పార్టీ మూడోసారి అధికారంలోకి రాబోతుంది అనేటటువంటి నమ్మకం చాలామందికి కూడా ఉంది. అట్లా రావడం వల్ల దేశానికి అవసరమైనటువంటి అనేక రకాల మంచి చట్టాలు రాబోతున్నాయి. ఉదాహరణకు రోహింగ్యాలు వెనక్కిపోవడం కావచ్చు, ఈ దేశంలో యూసీసీ లాంటి బిల్లు కావచ్చు, ఇంకా అన్ని వర్గాలను కలుపుకుంటూ పోయేటటువంటి అనేక రకాల చట్టాలు, మంచి చట్టాలు, దేశానికి నష్టం చేకూరకుండా దేశానికి లాభం చేకూర్చేటటువంటి అనేక రకాల చట్టాలు కూడా ఈ మోడీ గారు ఇప్పుడు నెక్స్ట్ టర్మ్ అధికారంలోకి వస్తే అవన్నీ కూడా చట్టరూపం దాల్చేటటువంటి అవకాశం కనిపిస్తున్నది.